కేటీఆర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన అక్రమ కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. ఇక ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానంలో 37వ నంబర్గా లిస్టులో ఉంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం అందులో కోరింది. ఇక మరోవైపు ఈరోజు కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఓవైపు ఆరోపించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్ రెడ్డి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నెల 8న ఫార్ములా ఈ రేసు సందర్భంగా ఆయన సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. మరి ఆ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు దీన్ని తిరస్కరించడంతో పాటు సుప్రీంకోర్టు ఆయన అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం అయితే నేడు విచారణ జరుపుతున్నది. మరి ఇలా ఉంటే సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అలా కేవేట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసింది. అయితే మొత్తానికి ఈ రోజు స్పెషల్ లీవ్ పిటిషన్ అనొచ్చు దీన్ని. కేటీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటారు. మరి అలాగే 37వ కేసు నంబర్ గా ఈ కేసు అయితే లిస్ట్ అయింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించక ముందే ఏసీబీ కేసుపై కేవేట్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు తీర్పై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కోరింది. మరి ఒకవైపు ఈడీ, ఒకవైపు ఏసీబీ ఇలా రెండు కేసులు కూడా మునుగో నేను అన్నట్టుగా విచారణ కొనసాగుతున్న పరిస్థితుల్లో దాదాపు మరి ఈ విచారణ మరి ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురైంది కేటీఆర్ కు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట వస్తుందా, మరోసారి చుక్కెదురవుతుందా? చుక్కెదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ మరోసారి విచారణకు హాజరవ్వాలని చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు మరి ఇంకా కాసేపట్లో తేలనుంది సుప్రీంకోర్టులో మరి కేటీఆర్ కు ఎలాంటి రిజల్ట్ రాబోతుందో ప్రభుత్వం. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.